ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 18/6/2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఈ రుద్రజ్ఞాన యజ్ఞాన్ని స్వయం రుద్రుడైన భగవంతుడే రచించారు. ఇందులో మీరు మీ సర్వస్వాన్ని స్వాహా చేయండి, ఎందుకంటే ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి. ప్రశ్న: సంగం యుగంలో ఏ అద్భుతమైన ఆట నడుస్తుంది? జవాబు: భగవంతుడు రచించిన యజ్ఞంలోనే అసురుల విఘ్నాలు ఏర్పడతాయి. ఈ అద్భుతమైన ఆట కూడా సంగం యుగంలోనే నడుస్తుంది. ఇలాంటి యజ్ఞం మళ్ళీ పూర్తి కల్పంలో ఎప్పుడూ రచింపబడదు. ఇది స్వరాజ్యం పొందేందుకు రాజస్వ అశ్వమేధ యజ్ఞం. ఇందులోనే విఘ్నాలు ఏర్పడతాయి. ఓం శాంతి. మీరు ఎక్కడ కూర్చొని ఉన్నారు? దీనిని స్కూల్ లేక విశ్వవిద్యాలయము అని కూడా అనవచ్చు. ఇది విశ్వవిద్యాలయం. దీనికి ఈశ్వర్య శాఖలున్నాయి. బాబా అతిపెద్ద విశ్వవిద్యాలయాన్ని తెరిచారు. శాస్త్రాల్లో రుద్రయజ్ఞం అనే పేరు రాశారు. శివబాబాయే ఈ పాఠశాల లేక విశ్వవిద్యాలయాన్ని తెరిచారని పిల్లలైన మీకు తెలుసు. అత్యంత ఉన్నతమైన తండ్రి చదివిస్తారు. భగవంతుడే మిమ్మల్ని చదివిస్తున్నారు అని పిల్లల బుద్ధిలో గుర్తుండాలి. ఈ యజ్ఞం వారిచే రచింపబడింది. దీని పేరు కూడా ప్రసిద్ధమైనది, రాజస్వ అశ్వమేధ రుద్ర జ్ఞాన యజ్ఞం. రాజస్వ అనగా స్వరాజ్యం కొరకు, అశ్వమేధము అనగా కనిపించేదంతా స్వాహ చేస్తున్నారు. శరీరం కూడా స్వాహ అయిపోతుంది, ఆత్మ స్వాహ అవ్వదు. శరీరాలన్నీ స్వాహ అయిపోతాయి, ఆత్మలు వాపస్ వెళ్ళిపోతాయి. ఇది సంగం యుగం. చాలా ఆత్మలు వెళ్ళిపోతాయి, శరీరాలన్నీ సమాప్తమైపోతాయి. ఇదంతా డ్రామా. మీరు డ్రామాకు వశమై నడుస్తున్నారు. తండ్రి చెప్తున్నారు, నేను రాజస్వ యజ్ఞాన్ని రచించాను. ఇది కూడా డ్రామా ప్లాన్ అనుసారం రచింపబడింది. నేను యజ్ఞం రచించానని చెప్పరు. డ్రామా ప్లాన్ అనుసారం పిల్లలైన మిమ్మల్ని చదివించేందుకు కల్పకృతం వలె జ్ఞాన యజ్ఞం రచింపబడింది. నేను రచించాను అనటంలో అర్థం లేదు. డ్రామా ప్లాన్ అనుసారం రచింపబడింది. కల్పకల్పం రచింపబడుతుంది. ఇది తయారైన డ్రామా. డ్రామా ప్లాన్ అనుసారం యజ్ఞం ఒకేసారి రచింపబడుతుంది. ఇదేమి కొత్త విషయం కాదు. దాదాపు 5000 సంవత్సరాల క్రితం సత్యుగం ఉండేదని, ఇప్పుడు చక్రం మళ్ళీ పునరావృతం అవుతుందని, మళ్ళీ నూతన ప్రపంచ స్థాపన జరుగుతోందని మీ బుద్ధిలో ఉంది. మీరు కొత్త ప్రపంచంలో స్వరాజ్యాన్ని పొందేందుకు చదువుతున్నారు. తప్పకుండా పవిత్రంగా కూడా అవ్వాలి. డ్రామానుసారం ఎవరు కల్పకృతం పవిత్రంగా అయ్యారో వారే ఇప్పుడు కూడా అవుతారు. సాక్షిగా ఉండి డ్రామాను చూడవలసి ఉంటుంది. మళ్ళీ పురుషార్థం కూడా చేయవలసి ఉంటుంది. పిల్లలకు మార్గం కూడా చూపించాలి. ముఖ్యమైనది పవిత్రత. బాబా, మీరు వచ్చి పవిత్రంగా చేసి మమ్మల్ని ఈ చీచీ ప్రపంచం నుండి తీసుకెళ్ళండి అని బాబాను కూడా పిలిచారు. ఇంటికి తీసుకెళ్లేందుకే బాబా వచ్చారు. పిల్లలకు చాలా పాయింట్లు ఇవ్వబడతాయి. అయినా ముఖ్యమైన విషయం తండ్రి చెప్తున్నారు, మన్మనాభవ. పావనంగా అయ్యేందుకు తండ్రిని స్మృతి చేయాలి. ఇది మర్చిపోరాదు. ఎంతగా స్మృతి చేస్తారో అంత లాభం ఉంటుంది. చాటు ఉంచుకోవాలి, లేకుంటే చివర్లో ఫెయిల్ అయిపోతారు. మనమే సతోప్రధానంగా ఉండేవారమని పిల్లలకు తెలుసు. నెంబర్ వార్ పురుషార్థానుసారం ఎవరైతే ఉన్నతంగా అవుతారో వారు ఎక్కువగా శ్రమ చేయవలసి వస్తుంది. స్మృతిలో ఉండాలి. ఇక కొద్ది సమయమే ఉంది. తర్వాత సుఖపడే రోజులు రానున్నాయని మీకు తెలుసు. మన అపారమైన సుఖమైన రోజులు తప్పకుండా రానున్నాయి. తండ్రి ఒక్కసారి మాత్రమే వస్తారు. దుఃఖధామాన్ని సమాప్తం చేసి మన సుఖధామానికి తీసుకెళ్తారు. ఇప్పుడు మనం
ఈశ్వర్య పరివారంలో ఉన్నాము, తర్వాత దైవీ పరివారంలోకి వెళ్తామని పిల్లలైన మీకు తెలుసు. ఈ సంగం యుగం పురుషోత్తములుగా శ్రేష్ఠులుగా అయ్యే యుగం అని గాయనం ఉంది. మనల్ని అనంతమైన తండ్రి చదివిస్తున్నారని పిల్లలకు తెలుసు. పోను పోను సన్యాసులు కూడా అంగీకరిస్తారు. ఆ సమయం కూడా వస్తుంది కదా. ఇప్పుడే మీ ప్రభావం అంతగా వ్యాపించదు. ఇప్పుడు రాజధాని స్థాపన అవుతోంది, ఇంకా సమయం ఉంది. చివర్లో ఈ సన్యాసులు మొదలైన వారు కూడా వచ్చి సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో అర్థం చేసుకుంటారు. ఈ జ్ఞానం ఎవరిలోనూ లేదు. పవిత్రతపై అనేక విఘ్నాలు వస్తాయని పిల్లలకు తెలుసు. అపిల్లలపై అత్యాచారాలు జరుగుతాయి. ద్రౌపది బాధతో పిలిచింది కదా. వాస్తవంలో మీరందరూ ద్రౌపదులు, సీతలు, పార్వతులు స్మృతిలో ఉండటం ద్వారా అబలలు, కుబ్జలు కూడా తండ్రి నుండి వారసత్వం పొందుతారు. స్మృతిలో ఉండగలరు కదా. భగవంతుడు వచ్చి యజ్ఞాన్ని రచించారు. ఇందులో అనేక విఘ్నాలు వస్తాయి. ఇప్పుడు కూడా విఘ్నాలు పడుతూ ఉంటాయి. కన్యలకు బలవంతంగా వివాహాలు చేయిస్తారు, లేకపోతే తన్ని తగిలేస్తారు. కనుక కన్యలు పతిత పావన రా అని వారిని పిలుస్తారు. మరి వారు వచ్చి పావనంగా చేసేందుకు తప్పకుండా వారికి రథం కావాలి కదా. గంగాచలం వల్ల పావనంగా అవ్వరు. తండ్రియే వచ్చి పావనంగా చేసి పావన ప్రపంచానికి యజమానులుగా చేస్తారు. ఈ పతిత ప్రపంచ వినాశనం సమీపంలో నిలిచి ఉండటం మీరు చూస్తారు. ఎందుకు మనం తండ్రి వారిగా అయ్యి స్వాహ అవ్వరాదు? స్వాహ ఎలా అవ్వాలి, బదిలీ ఎలా చేసుకోవాలి అని అడుగుతారు. తండ్రి చెప్తారు, పిల్లలు మీరు ఈ బాబాను చూస్తున్నారు కదా, వీరు స్వయంగా చేసి నేర్పిస్తున్నారు. మనం ఏ కర్మ చేస్తామో మనల్ని చూసి ఇతరులు చేస్తారు. తండ్రి వీరి ద్వారా కర్మ చేయించారు కదా. యజ్ఞంలో పూర్తిగా స్వాహ చేశాడు. స్వాహ అవ్వటంలో ఏ కష్టమూ లేదు. ఇతడు అతి ధనవంతుడు కాదు, అతి పేదవాడు కాదు, సాధారణమైనవాడు. యజ్ఞం నుండియే మీ శారీర నిర్వహణ జరుగుతుంది. అంటే ఎవరు తమను తాము అర్పితం నిమిత్తం అని భావిస్తారో వారు ఇదంతా ఈశ్వరునిదే, మేము శివబాబా యజ్ఞం నుండి తింటున్నామని భావిస్తారు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కదా. అందరూ వచ్చి ఇక్కడ కూర్చోరాదు. ఎలా స్వయాన్ని స్వాహా చేశాడో ఇతని ఉదాహరణను చూశారు. తండ్రి చెప్తారు, ఇతడు ఎలాంటి కర్మలు చేశాడో ఇతన్ని చూసి ఇతరులు కూడా అలా చేయటం వచ్చింది. చాలామంది స్వాహా అయ్యారు. ఎవరెవరు అయ్యారో వారు తమ వారసత్వం తీసుకుంటారని బుద్ధి ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఆత్మ ఏం వెళ్ళిపోతుంది? ఆత్మేమో వెళ్ళిపోతుంది, శరీరాలు సమాప్తమైపోతాయి. ఇది అనంతమైన యజ్ఞం. ఇందులో అందరూ స్వాహ అవుతారు. ఎలా బుద్ధి ద్వారా స్వాహ అయి నిర్మోహులుగా అవ్వాలో పిల్లలైన మీకు అర్థం చేయించబడుతుంది. ఈ సామాగ్రి అంతా బూడిద అవనున్నదని కూడా మీకు తెలుసు. ఎంత పెద్ద యజ్ఞం! అక్కడ మళ్ళీ ఏ యజ్ఞము రచింపబడదు, ఏ ఉపద్రవాలు సంభవించవు. భక్తి మార్గంలో ఏవైతే అనేక యజ్ఞాలు ఉన్నాయో అవన్నీ సమాప్తమైపోతాయి. జ్ఞానసాగర్ ఒక్క భగవంతుడే. వారే మనుష్య సృష్టికి బీజరూపులు, సత్యమైన వారు, చైతన్యమైన వారు. శరీరం జడం, ఆత్మనే చైతన్యం. వారు జ్ఞానసాగర్లు. పిల్లలైన మిమ్మల్ని జ్ఞానసాగర్లు కూర్చుని చదివిస్తున్నారు. వారు కేవలం పాడుతూ ఉంటారు. మీకు తండ్రి పూర్తి జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. జ్ఞానమేమీ ఎక్కువ లేదు. ప్రపంచ చక్రం ఎలా తిరుగుతుందో అర్థం చేయించాలి. ఇక్కడ తండ్రే స్వయంగా మిమ్మల్ని చదివిస్తున్నారు. సాధారణ తనువులో ప్రవేశిస్తానని కూడా చెప్తారు. భగీరథం కూడా ప్రసిద్ధమైంది. తండ్రే వచ్చేందుకు అతను తప్పకుండా మనిషి అయి ఉంటాడు. వారికి శివ అని ఒక్క పేరే ఉంది. మిగిలిన వారందరూ పేర్లు మారిపోతాయి, కానీ వీరి పేరు మారదు. కానీ భక్తి మార్గంలో అనేక పేర్లు పెట్టేశారు. ఇక్కడైతే
ఒక్క శివబాబాయే ఉన్నారు. శివుణ్ణి కళ్యాణకారి అని అంటారు. భగవంతుడే వచ్చి కొత్త ప్రపంచాన్ని, స్వర్గాన్ని స్థాపిస్తారు. కనుక వారు కళ్యాణకారియే కదా. భారతదేశంలో స్వర్గం ఉండేదని మీకు తెలుసు. ఇప్పుడు ఇది నరకం. మళ్ళీ తప్పకుండా స్వర్గంగా అవుతుంది. దీనిని పురుషోత్తమ సంగం యుగమని అంటారు. తండ్రి నావకునిగా అయి మిమ్మల్ని ఈ తీరం నుండి ఆ తీరానికి తీసుకెళ్తారు. ఇది పాత దుఃఖ ప్రపంచం. తర్వాత డ్రామానుసారం తప్పకుండా కొత్త ప్రపంచంగా అవుతుంది. దీని కొరకే ఇప్పుడు మీరు పురుషార్థం చేస్తున్నారు. బాబా స్మృతిని క్షణక్షణం మర్చిపోతారు. ఇందులోనే శ్రమ ఉంది. మీ ద్వారా ఏ వికర్మలు జరిగాయో వాటికి శిక్ష కర్మభోగం రూపంలో తప్పకుండా అనుభవించాలి. కర్మభోగం చివరి వరకు అనుభవించే తీరాలి. అందులో క్షమాపణ లభించదు. క్షమించమని అడగడం కాదు, క్షమాపణ ఉండనే ఉండదు. అంతా డ్రామానుసారం జరుగుతుంది. క్షమా మొదలైనవి ఉండనే ఉండవు. లెక్కాచారాలు సమాప్తం చేసుకునే తీరాలి. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలి. దీని కొరకు శ్రీమతం కూడా లభిస్తుంది. శ్రీ శ్రీ శివబాబా శ్రీమతం ద్వారా మీరు శ్రీగా అవుతారు. ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి మిమ్మల్ని ఉన్నతంగా చేస్తారు. ఇప్పుడు మీరు ఉన్నతంగా అవుతున్నారు. బాబా కల్పకల్పం వచ్చి మమ్మల్ని చదివిస్తున్నారనే స్మృతి ఇప్పుడు మీకు కలిగింది. అర్ధకల్పం దాని ప్రాలబ్ధం లభిస్తుంది. సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అనే జ్ఞానం అవసరం ఉండదు. కల్పకల్పం ఒక్కసారి మాత్రమే వచ్చి ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో అర్థం చేయిస్తారు. చదవటం, పవిత్రంగా అవ్వటం మీ కర్తవ్యం. యోగంలో ఉండాలి. బాబా వారిగా అయి పవిత్రంగా అవ్వలేదు అంటే 100 రెట్లు శిక్ష పడుతుంది. పేరే పాడవుతుంది. సద్గురు నిందకులు స్థానాన్ని పొందలేరని గానం కూడా చేస్తారు. వీరు ఎవరో మనుషులకు తెలియదు. సత్యమైన తండ్రియే సద్గురువు, సత్యమైన శిక్షకునిగా అవుతారు కదా. మిమ్మల్ని చదివిస్తున్నది కూడా వారే. ఎలాగైతే తండ్రి జ్ఞానసాగర్లో మీరు కూడా జ్ఞానసాగర్లే కదా. తండ్రి పూర్తి జ్ఞానం అంతా ఇచ్చేశారు. ఎవరైతే కల్పకృతం ఎంత ధారణ చేశారో ఇప్పుడు అంతే చేస్తారు. పురుషార్థం చేయాలి. కర్మ చేయకుండా ఎవరూ ఉండలేరు. హఠయోగం మొదలైనవి ఎన్ని చేస్తారో అవన్నీ కర్మలే కదా. జీవనోపాధి కొరకు ఇది కూడా ఒక వ్యాపారమే. పేరు లభిస్తుంది, చాలా ధనం లభిస్తుంది. నీటిపై, అగ్నిపై నడిచి వెళ్తారు. కేవలం గాలిలో ఎగరలేరు. అందులో పెట్రోల్ మొదలైనవి కావాలి కదా. కానీ దీనివల్ల లాభమేమీ ఉండదు. పావనంగా అవ్వరు. సైన్స్ వారి రేస్ కూడా జరుగుతుంది. వారిది సైన్స్ రేస్, మీది సైలెన్స్ రేస్. అందరూ శాంతినే కోరుకుంటారు. తండ్రి చెప్తున్నారు, శాంతి మీ స్వధర్మం. స్వయాన్ని ఆత్మగా తెలుసుకోండి. శాంతిధామమైన మీ ఇంటికి వెళ్ళాలి. ఇది దుఃఖధామం. మనం శాంతిధామం నుండి మళ్ళీ సుఖధామానికి వస్తాము. ఈ దుఃఖధామం సమాప్తం అవ్వనున్నది. ఇది బాగా ధారణ చేసి ఇతరుల్లో కూడా ధారణ చేయించాలి. ఇక కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ చదువు చదివి మళ్ళీ శారీర నిర్వహణార్థం కష్టపడవలసి వస్తుంది. భాగ్యశాలి పిల్లలు మేము ఏ చదువు చదవాలనే నిర్ణయం వెంటనే తీసుకుంటారు. ఆ చదువు ద్వారా ఏం లభిస్తుంది? ఈ చదువు ద్వారా ఏం లభిస్తుంది? ఈ చదువు ద్వారా 21 జన్మల ప్రాలబ్ధం తయారవుతుంది. కనుక నేను ఏ చదువు చదువుకోవాలో అని ఆలోచించాలి. ఎవరు బేహద్దు తండ్రి నుండి వారసత్వం పొందుకోవాలో వారు బేహద్దు చదువులో మగ్నమైపోతారు. కానీ డ్రామా ప్లాన్ అనుసారం ఎవరి భాగ్యంలోనైనా లేకుంటే మళ్ళీ ఆ చదువులో తగులుకుంటారు. ఈ చదువును చదవరు. ఫుర్సత్ లేదని చెప్తారు. ఏ జ్ఞానం మంచిది అని బాబా అడుగుతారు. దాని ద్వారా ఏం లభిస్తుంది, దీని ద్వారా ఏం లభిస్తుంది అని బాబా ప్రశ్నిస్తారు. పిల్లలు చెప్తారు, బాబా దైహిక విద్య ద్వారా ఏం లభిస్తుంది,
ఏదైనా కొద్దిగా సంపాదించగలం. ఇక్కడ భగవంతుడే చదివిస్తున్నారు. మేం చదువుకుని రాజ్య పదవిని పొందాలి అంటే దేనిపై ఎక్కువ గమనించాలి? బాబా ఆ కోర్స్ పూర్తి చేసిన తర్వాత వస్తామని కొందరు చెప్తారు. వీరి భాగ్యంలో లేదని బాబాకు అర్థమవుతుంది. ఏమవుతుందో ముందు ముందు చూడాలి. శరీరంపై నమ్మకం లేదని అర్థం చేసుకుంటారు. మరి సత్యమైన సంపాదనలో తత్పరులవ్వాలి కదా. ఎవరి అదృష్టంలో ఉంటే వారే తమ అదృష్టాన్ని జాగృతం చేసుకుంటారు. పూర్తి ప్రయత్నం చేయాలి. మేము బాబా నుండి వారసత్వాన్ని తీసుకుని తీరుతాము. బేహద్దు తండ్రి మనకు రాజ్యభాగ్యంను ఇస్తూ ఉంటే ఈ ఒక్క అంతిమ జన్మ ఎందుకు పవిత్రంగా అవ్వము? ఇంతమంది పిల్లలు పవిత్రంగా ఉంటారు, అసత్యం చెప్పరు, అందరూ పురుషార్థం చేస్తున్నారు, చదువుతున్నారు, అయినా నమ్మరు. పాత ప్రపంచాన్ని కొత్తదిగా చేయవలసి వచ్చినప్పుడే అనంతమైన తండ్రి వస్తారు. పాత ప్రపంచ వినాశనం ఎదురుగా నిలిచి ఉంది. ఇది చాలా స్పష్టంగా ఉంది. సమయం కూడా అదే. అనేక ధర్మాలు కూడా ఉన్నాయి. సత్యుగంలో ఒకే ధర్మం ఉంటుంది. ఇది కూడా మీ బుద్ధిలో ఉంది. మీలో కూడా నిశ్చయం గలవారు కొంతమందే ఉన్నారు. అరే, నిశ్చయం ఉంచటంలో సమయం పడుతుందా? శరీరంపై కూడా నమ్మకం లేదు. అవకాశాన్ని కొద్దిగా కూడా పోగొట్టుకోరాదు. ఎవరి భాగ్యంలోనైనా లేకుంటే బుద్ధిలోకి కొద్దిగా కూడా రాదు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, సత్యమైన సంపాదన చేసుకుని 21 జన్మలకు తమ అదృష్టంను తయారు చేసుకోవాలి. శరీరంపై ఏ నమ్మకము లేదు కనుక కొద్దిగా కూడా అవకాశంను పోగొట్టుకోరాదు. సెకండ్ పాయింట్, నిర్మోహులై మీ సర్వస్వము ఈ రుద్రయజ్ఞంలో స్వాహా చేయాలి. స్వయాన్ని అర్పణ చేసి ట్రస్టీలుగా ఉండి సంభాలించాలి. సాకార తండ్రిని అనుసరించాలి. ఈరోజు వరదానము. ఈశ్వర్య నశ ద్వారా పాత ప్రపంచాన్ని మర్చిపోయే సర్వప్రాప్తి సంపన్న భవ. ఎలాగైతే ఆ నశ అన్నీ మర్పింపచేస్తుందో అలా ఈ ఈశ్వర్య నశ దుఃఖాల ప్రపంచాన్ని సహజంగా మర్పింపచేస్తుంది. ఆ నశాలు అయితే చాలా నష్టం జరుగుతుంది. అధికంగా త్రాగితే సమాప్తమైపోతారు. కానీ ఈ నశ అవినాశిగా చేసేస్తుంది. ఎవరైతే సదా ఈశ్వర్య నశాలో ఆనందంగా ఉంటారో వారు సర్వప్రాప్తి సంపన్నులుగా అయిపోతారు. ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరు. ఈ స్మృతే నశ ఎక్కిస్తుంది. ఈ స్మృతి ద్వారా సమర్థత వచ్చేస్తుంది. స్లోగన్: ఒకరినొకరు కాపీ చేయుటకు బదులు తండ్రిని కాపీ చేయండి. అవ్యక్త సూచన: ఆత్మిక స్థితి ఉండే అభ్యాసం చేయండి. అంతర్ముఖులుగా అవ్వండి. అంతర్ముఖులుగా ఉండేవారే ప్రతి జ్ఞానరత్నం యొక్క గూహ్యతలోకి వెళ్ళగలరు. జ్ఞానంలోని ప్రతి పాయింట్ యొక్క రహస్యం ఏమిటి, ఏ సమయంలో ఏ విధి ద్వారా దాన్ని కార్యంలో లేక సేవలో ఉపయోగించాలి అని ఆ పాయింట్ను మననము చేస్తూ ఆ రహస్యం యొక్క రసంలోకి వెళ్ళిపోండి. అప్పుడు నశ యొక్క అనుభూతిని చేయగలరు. అచ్చా, ఓం శాంతి.